2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఉంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో, ప్రామిసెస్ అనేది ఉన్నాయో, వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో ఫెయిల్ అవుతున్న కూటమి నేతలు. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చింది? కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ గతంలో 2019 నుంచి 2024 వరకు ఒక రకమైనటువంటి విధానాలు అవలంబించింది. అంటే సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకే పెద్దపీట వేసినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కానీ, పెన్షనర్లను కానీ ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అంతంత మాత్రమే. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్ల వాయిస్ని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ నిర్భయంగా అందిస్తుంది. ప్రభుత్వానికి తెలియజేస్తుంది. వారి సమస్యలు, వారి బాధలు, వారి దీనావస్థ, ఆందోళన, ఆవేదన, ఆక్రందన అన్నీ కూడా మేము తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి వారి నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ కూడా అంతే విధంగా ఉంది, అదే విధంగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు ఏకమై ఉన్నటువంటి యూనియన్లన్నీ ఏది పని చేయట్లేదు కాబట్టి మన తరపున మనమే ఫైట్ చేసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఉంది అనేది ఒక అభిప్రాయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంగళగిరిలోని CCLA ప్రధాన కార్యాలయం వద్ద విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ VRAలు మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వంతో మేము తాడో పేడో తేల్చుకుంటాం, ఈ ఉద్యోగ సంఘ నాయకులతో ఒరిగిందేమీ లేదు, మేము రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి పని చేస్తుంటే కనీస వేతనం కూడా మాకు లేదు, గౌరవ వేతనం 10,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, దీనికి సంబంధించి పక్క రాష్ట్రంలో పే స్కేల్ ఉంది, మాకు అది లేదు, ప్రధానంగా పే స్కేల్ అమలు చేయాలి అని VRAలు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. వేలాది మంది తరలి వచ్చారు, మనమంతా ఐక్యం కావాలి అని. ఇక ఒక శుభ పరిణామం ఏంటంటే, ఉద్యోగులు ముఖ్యంగా VRAల అసోసియేషన్లు చాలా ఉన్నాయి, అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇక మేము ప్రభుత్వం చెప్పేటువంటి కబుర్లు వినేటువంటి పరిస్థితుల్లో లేము, మీరు మాకు న్యాయం చేయాల్సిందే, స్పందించకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. వాస్తవానికి రాష్ట్ర అభివృద్ధిలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల పాత్ర చాలా కీలకం. తాజాగా VROలు VRAల గురించి ఒక వీడియో చేస్తే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంటే వారి పనితీరు పట్ల. వాస్తవానికి వారుకున్నటువంటి పరిస్థితులు కానీ, ఒత్తిళ్ళు కానీ వాటన్నిటినీ తట్టుకుంటూ ఎదుర్కొంటూ పనిచేయాలి. ఒక సవాల్ లెక్క ఉంటుంది. పేక మీద కత్తి పెట్టి పని చేయించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని వదిలి, పిల్లలను వదిలి, రాత్రనక పగలనక ఎప్పుడంటే అప్పుడు కాల్ వస్తే చాలు రావాలి బయటికి. మరి అటువంటి VRAలకు ప్రభుత్వం ఏ రకంగా గౌరవం ఇస్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. వారి ఆవేదన కూడా అదే. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి వినతి పత్రంలో ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే, విషయం గ్రామ రెవెన్యూ సహాయకుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో సుమారు 20,000 మందికి పైగా రెవెన్యూ వ్యవస్థలో
గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ సహాయకులు పనిచేస్తున్నారు. వీరికి కేవలం 10,500 మాత్రమే వేతనం వస్తుంది. వీరికి 2018లో నాటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10,500 వేతనం పెరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదు. గత ప్రభుత్వంలో వీఆర్ఏలు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యారు. కేవలం 10,500 వేతనంతో వీఆర్ఏల కుటుంబాలు బ్రతకడం నేటి పరిస్థితుల్లో కష్టదాయకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రభుత్వంలోని పెద్దలకు, మంత్రి గారికి అనేక సార్లు మా సమస్యలు తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వీఆర్ఏలలో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది. వీఆర్ఏలు అందరూ గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందినవారు. కావున ప్రభుత్వం వీఆర్ఏల అందరికీ తెలంగాణ తరహాలో రెగ్యులర్ చేసి పే స్కేల్ అమలు చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులందరికీ 70% ప్రమోషన్స్ ఇవ్వాలని, చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలలో అర్హులకు కారుణ్య నియామకాలకు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన డిమాండ్స్: వీఆర్ఏలందరికీ తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలి. నామినీలుగా పనిచేస్తున్న అందరినీ వీఆర్ఏగా నియమించాలి. అర్హులందరికీ 70% ప్రమోషన్స్ ఇవ్వాలి. కారుణ్య నియామకాలు చేపట్టాలి. ధన్యవాదములతో దీనికి సంబంధించి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి దానికి సంబంధించి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారు చాలా కీలకమైనటువంటి వారు ఉంటారు. కొంతమంది కార్యాలయాల్లో పనిచేస్తుంటే మరికొంతమంది రోమింగ్ అంటే రోడ్ల మీద తిరుగుతూ ప్రభుత్వానికి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇదంతా ఒక వ్యవస్థ. మరి రెవెన్యూ వ్యవస్థలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల పాత్ర ఎంతో కీలకం. ఎవరో ఒక్కరు తప్పు చేశారని ఆ వ్యవస్థనే తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎంతో చిత్తశుద్ధితో నీతి నిజాయితీ అంకిత భావంతో పనిచేసేటువంటి వారు ఉన్నారు. పీజీలు చేసి వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 20,000 మంది ఉన్నారు. ఆ 20,000 మందిలో దాదాపు 50% వెల్ ఎడ్యుకేటెడ్. ఉద్యోగాలు లేక ప్రైవేటు ఉద్యోగాలు చేస్తే అక్కడ పరిస్థితులు వేరు కాదు. కాబట్టి ఏదో ఒకటి చేసుకుందామని చెప్పి కుటుంబ పోషణకు వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజున రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉంది? బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఏ ఇలా చదివిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి 10,500 రూపాయలతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి? ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మీరే గమనించండి. కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని అడుగుతున్నాం. మమ్మల్ని దయతో సహృదయంతో అర్థం చేసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వారు ఈవెన్ ప్రతి ఒక్కరికి 15,000 పైనే ఉంది. అంటే కాంట్రాక్ట్ బేసిస్కి పనిచేసేటువంటి, అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేటువంటి వారికి. మరి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వీఆర్ఏల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి. 10,500 రూపాయలు. ఆ డబ్బులతో, ఆ జీతంతో, ఆ వేతనంతో ఏం బ్రతుకుతారు? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనేది వారి ఆవేదన. పక్క రాష్ట్రంలో దాదాపుగా పే స్కేల్ 10,500 వస్తుంటే వారికి అక్కడ 28,000, 30, 32 అలా వస్తుంది అక్కడ సీనియారిటీని బట్టి, పే స్కేల్ కాబట్టి. అదే విధానం అవలంబించండి, అమలుపరచండి అని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వాగ్దానాలు, హామీలు. గత ప్రభుత్వం అలాగే చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పటి ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి అనేది దానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో పెద్దన్న ఆయన జేఏసీ చైర్మన్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు వీఆర్ఏల సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్దన్న గారితో. సార్ నమస్తే. నమస్తే సార్ మీకు ముందుగా ధన్యవాదాలు మా ఛానల్ తరపున. ఎందుకనంటే మీరు ఈరోజు రోడ్డెక్కి మీ యొక్క ఆందోళనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు కూటమి ప్రభుత్వం మీ పట్ల నిర్లక్ష్యం చూపిస్తుంది, వ్యవహరిస్తుంది అంటే ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పనేసి మొదట్లో భావించాము. ఓకే.
2 సంవత్సరాలు అయితే అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో విఆర్ఏలకు న్యాయం జరగలేదని చెప్పనేసి ఉమ్, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విఆర్ఏలు అంతా కూడా ఆందోళన బాట పట్టేటువంటి అవకాశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందే అని అనుకుంటాం. ఓకే. ఎందుకంటే గతంలో 2018లో ఉమ్, ఈ ముఖ్యమంత్రి గారే కొద్దిగా విఆర్ఏలకు ఉమ్, కొద్దిగా న్యాయం చేశారు. అవును. తర్వాత వచ్చిన గవర్నమెంట్ మాత్రం, వైసీపీ గవర్నమెంట్ మాత్రం విఆర్ఏలకు ఏ విధమైనటువంటి న్యాయం కానీ ఉమ్, 5 ఏళ్ళలో కూడా చేయలేదు. ఉమ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశలు ఉమ్, గురించేటువంటి సందర్భం వచ్చింది. అవును. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తుంది అని చెప్పనేసి చాలా ఆశలు పెట్టుకున్నాం. ఉమ్, రెండవది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి పే స్కేల్ ఇచ్చి ఆ విఆర్ఏలకు 18,000 మందికి ఉపయోగకరంగా ప్రభుత్వం చేసింది అక్కడ. అవును. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ విధానాలు ఎందుకు చేయకుండా చేస్తున్నారు? ఉమ్, దీనికి అభ్యంతరం ఏమి? ఉమ్, ఫైనాన్షియల్ గా ఉండేటువంటి సమస్య, ఉమ్, వీటన్నిటిని ఒకసారి పరిశీలన ఉమ్, అధ్యయనం చేసి ఉమ్, కమిటీ ద్వారా చర్చలు జరిపేటువంటి అవకాశం కూడా కూటమి ప్రభుత్వం తీసుకోలేదు. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేటువంటి వ్యవస్థలో ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో విఆర్ఏలు. అవును. ఏ ఒక్క ఉద్యోగి వచ్చిన సహకారం అందిస్తూ, రెండవది రెవెన్యూ కీలకంగా ఉండేటువంటి రెవెన్యూ శాఖలో ఇప్పుడు రీసర్వే జరుగుతున్నాయి, అవును. సంబంధించి సర్వేలు జరుగుతున్నాయి. మిగిలినటువంటి ఓటర్ లిస్ట్ కానీ, ఈఎల్ఓ డ్యూటీలు కానీ, ఉమ్, ఆఫీసులు డ్యూటీలు కూడా ఇప్పుడు నైట్ డ్యూటీలు, ఆఫీస్ డ్యూటీలు కూడా చేసేటువంటి ఇది వస్తుంది. అవును. అక్కడ వాచ్మెన్ లేరు, అటెండర్లు లేరు, ఉమ్, ఆ విధులన్నీ కూడా విఆర్ఎల్తో చేయిస్తున్నారు. అవును. అంటే ముద్దుగానేమో ప్రభుత్వం మాత్రము ఆనిడోరియం గౌరవ వేతనం, ఉమ్, గౌరవ వేతనం ఇస్తూ, అంటే ఎప్పుడైనా కూడా ప్రభుత్వానికి సహకారం అందించేటువంటి అవకాశం తీసుకున్నప్పుడే గౌరవ వేతనం. అంతే కదండి. అవును. అంటే ప్రభుత్వ ఉద్యోగి ఉండేటువంటి టైం షెడ్యూల్ వీళ్ళకి వర్తించదు. అవును. అయితే దానికంటే ఎక్కువ టైం షెడ్యూల్ ఉపయోగిస్తున్నారు. అవును. అందువల్ల విఆర్ఏలకు నష్టము జరుగుతుంది, ఆ కుటుంబాల్లో జరగక ఇబ్బంది పడేటువంటి పద్ధతి వస్తుంది. ఉమ్, దీంట్లో పే స్కేల్ గా ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ వ్యవస్థలో ఉమ్, బ్రిటిష్ కాలం నుంచి ఉండేటువంటి వ్యవస్థ ఇది. అవును. 1889లో ప్రారంభమైనటువంటి వ్యవస్థ. ఉమ్, ఈ గ్రామాధికారుల వ్యవస్థను తీసుకొచ్చారు, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ లోనే. ఉమ్, దాన్ని పాలనా పరంగా అంచెలంచెలుగా దాన్ని మార్పులు చేస్తూ వచ్చారు. ఉమ్, అప్పటికి వేతనం అనేటువంటిది అప్పటి గ్రామ సేవకుడికి 3 రూపాయలు, ఉమ్, పటేల్ పట్వారీ వ్యవస్థలో ఉండే వాళ్ళకు 5 రూపాయలు. ఉమ్, అంటే మాకు వాళ్ళకు 2 రూపాయలు డిఫరెన్స్ ఉండింది అప్పట్లో. అవును. ఆ వ్యవస్థలో అంటే ఈ కులాల ప్రాతిపదిక నియామకాలు జరుగుతున్నాయి. అవును. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ కులాల ప్రకారంగా జరుగుతున్న సందర్భాలు వచ్చినాయి. ఎక్కడెక్కడో కొద్దిగా ఓసీలు ఉండేది అంతే. అవును. ఉమ్, మిగిలినదంతా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటిదే ఈ వ్యవస్థ అంతా. ఉమ్, అంటే ఒక అనాథశవం చనిపోతే అక్కడ ఎవరు ముట్టేవాళ్ళు లేరు. అవును. గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ లేదు అప్పుడు. అవును. ఆ రెవెన్యూలోనే ఉండేటువంటి వాళ్ళే వాళ్ళ సంస్కారాలు కానీ అవన్నీ కానీ చేయడము, బంధువులకు అప్పగించడం వరకు, పోస్ట్ మార్టం వరకు ఇవన్నీ కూడా చేసేటువంటి సందర్భాలు అప్పట్లో. అవును. ఇంకా భూమి ఇప్పుడు ఉండేటువంటి భూమి శిస్తు, అవును. ల్యాండ్ రెవెన్యూ, ఎల్ఆర్, ఉమ్, ఈ వసూలు బాధ్యత కూడా మా పైన ఎక్కువ ఉండింది. ఉమ్, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అప్పుడు కూడా అంటే ఆ వ్యవస్థను తీసుకురావడానికి కారణం అదే. అవును. భూమి శిస్తు కోసమే ఆ వ్యవస్థను ప్రారంభించినారు బ్రిటిష్ గవర్నమెంట్. ఉమ్, నాటి నుంచి ఖజానాలకు చేయడం ఇవన్నీ చేస్తుంటే కాలక్రమంగా వ్యవస్థల మార్పు, జీవోలు ఇవన్నీ మార్పు చేస్తూ గ్రామాధికారుల వ్యవస్థ రద్దయింది. రామారావు గారు రద్దు చేశారు. ఉమ్, రద్దు చేసిన తర్వాత మేము రద్దు అయినామని చెప్పని అనుకున్నాము ఉమ్, అప్పట్లో 1884లో. ఉమ్, అంటే మా గ్రామ సేవకులు అనే వాళ్ళు ఉంచి గ్రామాధికారుల వ్యవస్థ మాత్రం రద్దు చేశారు. ఇది సంతోషంగా విషయమే. ఆ రోజు వేతనం ఇస్తాండేది వచ్చే పద్ధతి ఏమంటే 260 రూపాయలు. సరే, అదే ఇప్పుడు అంటే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు సార్. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ ఏదైతే ఆందోళన ఉందో దీంట్లో ప్రధానంగా విఆర్ఓలందరికీ తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలి, నామినీలుగా పనిచేస్తున్న అందరినీ విఆర్ఏగా నియమించాలి, అర్హులందరికీ 70% ప్రమోషన్స్ ఇవ్వాలి, కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఈ డిమాండ్స్కు అధికారులు ఏమైనా మీతో చర్చలు జరిపిన సందర్భం ఉందంటారా? లేదు, అధికారుల వైపు నుంచి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రికి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినా, అభ్యర్థించినాం. దీని విషయాలన్నీ పూర్వాపురాలన్నీ కూడా ఆయన దృష్టి తీసుకుపోయినాం.
ఆయన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో పెట్టి దీన్ని ఒకసారి పరిశీలన చేస్తామని చెప్పని ఒకసారి చెప్పాడు. అది చెప్పి కూడా 1 సంవత్సరం అయితే వస్తాను. ఏది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే. రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు ఒకసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా చర్చిస్తాం, దీనిపైన మీ అధ్యయనం చేస్తాము అని చెప్పనేసి అన్నాడు. ఇది వెంటనే చేయండి, చాలా ఇబ్బందిగా ఉన్నాము. ఈ నామినల్ గా బానేటువంటి వాళ్ళు అంటే వృద్ధాప్యంగా ఉండేటువంటి వాళ్ళ ప్లేసుల్లో వీఆర్ఏలు పనిచేస్తాను ఆల్రెడీ గవర్నమెంట్ కు నష్టము అనేటువంటి దాంట్లో అనేది కాకుండా ఉండేటువంటి వేతనం ఇక్కడ వస్తుంది, ఏం నష్టమేం కాదు, అదాన్ని రిటైర్ చేయండి, ఇతనికి రెగ్యులరైజ్ చేయండి. ఇది చాలా అవసరము, మీ ప్రభుత్వానికి భారం పడదని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇంకా భారం పడేటువంటి విషయం ఏమంటే తెలంగాణలో ఇచ్చినటువంటి పే స్కేల్ మీరు అమలు చేయండి అంతే. రాష్ట్రంలో ఉండే 20,000 మంది కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అందుకు ఇవి చేసేస్తూ ఇంకా చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు కారుణ్య నియామకాలు అనేటువంటి ఇవ్వకుండా రాష్ట్రంలో దగ్గర 4-5 వేల మంది కుటుంబాలు ఈరోజు కారుణ్య నియామకాలు నోచుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. వాటిని కూడా గుర్తించి ఆ కుటుంబాలను పనిగడలోకి తీసుకొని వాళ్ళకి కూడా ఉపాధి అనేటువంటిది ఇప్పుడు కొద్ది వేతనం వచ్చేదాన్ని కూడా ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా. ప్రధానంగా ఈ ఫండమెంటల్ రూల్స్ ప్రకారంగా భారతదేశ రాజ్యాంగంలో ప్రతి ఉద్యోగి చనిపోతే కారు నియామకం ఇవ్వాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి, మేము అన్యాయంగా కానీ లేదంటే వేరే తరగతి కానీ కాలేదు, మా కుటుంబాలకు న్యాయం చేయండి అని వాటిని డిమాండ్ చేస్తాను. సరే, ఇప్పుడు ఈ డిమాండ్స్ ఉన్నాయి, మీరు అధికారులను కలిసారు, వినతిపత్రం ఇచ్చారు, మీ మహాధరణ కార్యక్రమానికి కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఉమ్మడి 13 జిల్లాల నుంచి అనేక మంది వచ్చారు, వేలాది మంది తరలి వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఒక టైం పీరియడ్ ఏమైనా పెట్టుకున్నారా? అంటే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్పందన వచ్చినా రాకపోయినా, ఒకవేళ వస్తే మంచిది, రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? భవిష్యత్ కార్యాచరణ నిన్ననే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఉండబడినటువంటి జేఏసీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులంతా కూడా కోర్ కమిటీ వైపు నుంచి సమావేశాలు చర్చించుకున్నాం. మనం ఇప్పుడు ఇచ్చాము, ప్రభుత్వానికి సంబంధించినట్టు మేము చేరవేస్తాము, సంబంధించిన శాఖ మంత్రులతో మాట్లాడతామని చెప్పనేది వీళ్ళు ఏమో చెప్పారు. అయితే ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ళు అంటే గ్రౌండ్ లెవెల్లో వీఆర్ఎల్ విషయం ఇది ఉంది, ఇది కావాలా, ఇది డిమాండ్ చేస్తున్నారని చెప్పని ఎవరు చెప్పేవాళ్ళు ఏం కాదు. పేపర్ మాత్రం ఫార్వర్డ్ చేస్తాడు అంతే, ఏమి కాదు. పూర్తి ఓన్ చేసుకుని ఎవరు కూడా చెప్పలేరు. మీరు చెప్పండి, మాతో చర్చించండి అని చెప్పని కూడా వాళ్ళ దృష్టికి మాట్లాడాము నిన్న కూడా. ఒకవేళ రాని పక్షంలో అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వానికి మాకు సరైనటువంటి మాకు పాజిటివ్ రాకుండా పోతే భవిష్యత్తులో మేము తీసుకునేటువంటి ఏపీ వీఆర్ఏ జేఏసీ తీసుకునేటువంటి నిర్ణయాలు తీవ్రంగానే ఉంటాయి. దీన్ని ప్రభుత్వానికి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఎక్కడెక్కడ ఉండేటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంభింపు చేసి దాన్ని బాయ్కాట్ చేసి దాన్ని కూడా సిద్ధంగా ఉండాలని చెప్పనేసి సూత్రప్రాయంగా నేను చర్చించుకున్నాను. ఆ తర్వాత ఈ మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో తీసుకొని మిగిలిన ఉద్యోగ సంఘాలను కూడా మాకు సంఘీభావం ప్రకటించమని చెప్పనేది లెటర్ కూడా పెట్టాము. అవసరమైతే వాళ్ళు మిగిలిన ఉద్యోగ సంఘాలు మిగిలినటువంటి ఆందోళన తీసుకునేటువంటి ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా కూడకి కట్టుకొని భవిష్యత్తులో మేము తీవ్రంగానే అవసరమైతే సమ్మె బాట పట్టేదానికి కూడా సిద్ధంగా ఉండేదానికి సిద్ధపడతాను. ఇంకా కూటమితో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడతాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలన సంబంధించిన మంత్రితో మాట్లాడి ఆ విషయాలపైన కూలంకషంగా చర్చించి అంటే ఇప్పుడు చేస్తాము ఇవి చేస్తాము అని చెప్పనేసి ఏదైనా టైం ఇచ్చేది దాన్ని చర్చించడం అనేది లేదు. వాటిని వెంటనే అనేటువంటిది కాకపోయినా సంబంధించిన ఏదంటే దీన్ని పూర్తి అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. ఏదో ఒక స్పందన వస్తే మీరు వెనక్కి తగ్గుతారు. దాన్ని ఏమైనా ఏది జరుగుతుంది అనేటువంటి దాంట్లో చూస్తాను. ఒకవేళ రాని పక్షంలో మాత్రము మా కమిటీ వైపు నుంచి మేము తీవ్రంగానే సమ్మెలోకి వెళ్ళేదాన్ని కూడా సిద్ధపడతాం. ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ పెద్దన్న గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మీకు న్యాయం జరగాలి, కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేది మీరే, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరో ఒకరు చేసినటువంటి తప్పుకి ఆ వ్యవస్థనే తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీకు న్యాయం జరగాలి. మీరు చేస్తున్నటువంటి సర్వీస్ ఎండనక వాననక రాత్రనక పగలనక పనిచేస్తుంటారు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు. ఆఫీసులో కూర్చొని వారు చక్కగా ఆర్డర్లు వేయటం అన్నీ మనకు తెలిసినటువంటి అంశాలే. కాబట్టి మా ఛానల్ తరపున కూడా మేము కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వాన్ని వీఆర్ఏల సమస్యలన్నింటినీ వారి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మీరు చేసినటువంటివి తీర్చమనే మేము కూడా అడుగుతున్నాం సార్. థ్యాంక్ యూ, మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాం. ఇదండి పరిస్థితి. ఇప్పుడు మాట్లాడినటువంటి వీఆర్ఏ
జేఏసీ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దానికి చైర్మన్ పెద్దన్న గారు. ఇక తాడో పేడో తేల్చుకుంటాం ప్రభుత్వంతో. ఆ రాష్ట్రంలో దాదాపుగా పే స్కేల్ అమలు చేస్తున్నప్పుడు ఇక్కడ అమలు చేయడానికి ఏమొచ్చింది, ఏమైంది? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాలే ఇక్కడ కూడా ఉన్నాయి. వారు ఎలా పనిచేస్తున్నారో మేము అలాగే పనిచేస్తున్నాం, అంతకు మించే పనిచేస్తున్నాం. కానీ మాకు ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు. ఎన్నికలకు ముందు హామీలు ఇస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు, కానీ అది అమలు చేయట్లే. ఇక చూస్తూ ఊరుకోం, మేమేంటో చూపిస్తాం. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమంటున్నారు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పెద్దన్న గారు. కూటమి ప్రభుత్వం ఒకసారి సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరత చాలా ఉంది. ఎందుకంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. ఎందుకంటే ఒక వ్యవస్థ సరైనటువంటి సక్రమంగా నడవాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసేటువంటి వారే కీలకం. ఎందుకంటే వారు చేయకపోతే ఆఫీసులో కూర్చొని సంతకాలు పెట్టడానికో ఏసీ రూమ్లో కూర్చొని డిస్కషన్ చేయడానికి అవకాశం ఉండదు. వారిచ్చినటువంటి ఫీడ్బ్యాకే కీలకం ఏ వ్యవస్థ అయినా సరే. మరి అలాంటి వారు విఆర్ఏలు వారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి పే స్కేల్ అమలు చేయమంటున్నారు, కారుణ్య నియామకాలు, విఆర్ఏలో ఉన్నటువంటి వారు సీనియర్స్ చాలామంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వారికి ప్రమోషన్స్, విఆర్ఓలుగా వారి డిమాండ్స్ అవే. దానికి సంబంధించి వారికి న్యాయం జరగాలని మనమంతా కోరుకుందాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.